హర నమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, హరహర మహాదేవ అనాలి. హరహర మహాదేవ ఇది ప్రచారం చేసిన వాళ్ళు 63 మంది నాయనార్లలో ఒకరైనటువంటి జ్ఞాన సంబంధ నాయనార్. గోవిందనామాన్ని ప్రచారం చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు. సర్వత్ర స్మరణం, అందరూ అన్ని వేళలా స్మరించండి అనేటప్పటికీ అది ఏ పేరో చెప్పక్కర్లేదు, ఏ నామమో చెప్పక్కర్లా. సర్వత్ర స్మరణం అన్నారనుకోండి, వెంటనే అందరూ సభలో ఏమనాలంటే గోవిందా గోవింద. ఎందుకు ఈ తేడా వచ్చింది అంటే, శివుడికి కేశవుడికి ఏ భేదము లేకపోయినా సనాతన ధర్మంలోనే ఉన్నప్పటికీ కొంతమందికి శివనామం చెప్పడం బాధాకరంగా ఉంటుంది. అది మాయ చేత కావచ్చు, అజ్ఞానం చేత కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఆ నామం పలకడానికి కొంతమందికి భయమో లేదా ఇష్టం లేకపోవడమో ఉండొచ్చు. కానీ అందరూ పలకడానికి ఇష్టం చూపించేది, సభలో అందరూ పలికేటటువంటి నామం సర్వత్ర స్మరణం అనేటప్పటికీ గోవిందా గోవింద అంటారు. గోవిందనామం ప్రతిపాదింపబడకపోయినా, గోవిందా అన్న మాట అందులో చెప్పకపోయినా గోవిందా గోవింద అంటారు. గోవిందా అన్న నామం మనుష్యుల యొక్క జీవితములకు ఉద్ధారకమైనటువంటి, లోపల ఆ నామం ఉద్ధరణ కల్పిస్తుంది. రెండవది, ఆ నామమునకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, మనసు చాలా తేలికగా వెళ్ళి నిలబడేటటువంటి రూపాన్ని ఆవిష్కరిస్తుంది. 2 ప్రయోజనములను ఏకకాలమునందు ఆవిష్కరిస్తుంది. ఒకటి, ఆంతరమైనటువంటి అభివృద్ధిని కల్పిస్తుంది. అసలు మనుష్య జన్మ ప్రయోజనమేదో ఆ జన్మ ప్రయోజనం వైపుకి నడిపిస్తుంది. ఎందుకని? గోవిందా అన్న నామం కృష్ణుడికి సంబంధించింది. కృష్ణుడు గోవిందుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. యథార్థమునకు కృష్ణుడొకడు, గోవిందుడొకడు కాడు. కృష్ణుడే గోవిందుడు, గోవిందుడే కృష్ణుడు. కృష్ణుడే గోవిందుడు, గోవిందుడే కృష్ణుడు అయినప్పుడు, గోవిందా అని పిలిచినప్పుడు 2 రూపాలతో రక్షణ కలుగుతుంది. ఒకటి, కృష్ణం వందే జగద్గురుం, ఆయన జగద్గురు స్వరూపం కృష్ణుడు. అందుకే అజ్ఞానదాహకత్వం చేస్తాడు, అజ్ఞానాన్ని పోగొడతాడు. అందుకే అర్ధరాత్రి వేళ శ్రావణ మాసంలో ఆవిర్భవించాడు. కటిక చీకటి అన్న మాటకు అర్థం ఏమిటంటే దట్టమైనటువంటి అజ్ఞానం. అజ్ఞానమే అనేకమైనటువంటి జన్మలలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం. అటువంటి అజ్ఞానాన్ని తొలగతొయ్యడానికి అర్ధరాత్రి వేళ దీపంగా వచ్చి సత్యము ఎరుకలోనికి వచ్చేటట్టుగా చేసినవాడు, చీకటి వలన కలిగినటువంటి భయాన్ని పోగొట్టినటువంటి వాడు కృష్ణుడు. అందుకని కృష్ణుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించాడు. అటువంటి భగవద్గీతని అందించినటువంటి కృష్ణావతారం జగద్గురువు యొక్క అవతారం. అందుచేత గోవిందా అని పిలిచినప్పుడు వెంటనే పలికేది ఏది అంటే, జగద్గురు స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుడు ప్రతిస్పందిస్తాడు.